ఏపీలో 5వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం జగన్. 53,58,000 మంది రైతుల అకౌంట్స్ లో రైతు భరోసా నిధులు జమ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం జగన్ రైతు భరోసా సన్నకారు, చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34,288 కోట్లు చెల్లించామన్నారు. రైతన్న వడ్డీ సొమ్ము బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్ళీ ఆ రైతన్నకు క్రమం తప్పకుండా ఆ రైతన్నకు మళ్ళీ తిరిగిచ్చే కార్యక్రమం. ఈ తిరిగిచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు 2021-22కు సంబంధించిన రుణాలు కానీ లేదా 2022 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపుగా 10,79,000 మంది రైతన్నలకు వాళ్ళు కట్టిన వడ్డీని మళ్ళీ ఆ రైతన్నలకు తిరిగి 0 వడ్డీ రూపేణ మళ్ళీ వాళ్లకు తిరిగి రీయింబర్స్ చేస్తూ తిరిగి ఇస్తూ 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేసే మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఈ 0 వడ్డీ రుణాలనేది ఎగ్గొట్టిన 39,07,000 మంది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు 84,67,000 మంది రైతు కుటుంబాలకు ఇచ్చిన 0 వడ్డీ రాయితీనే దాదాపుగా 2,051 కోట్ల రూపాయలు ఈ 0 వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది. 0 వడ్డీకి సంబంధించి మరో 215 కోట్ల రూపాయలు 216 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఈ 2 కార్యక్రమాల ద్వారా ఈరోజు 1,294 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవుడి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి ప్రజలకు ఎప్పటికీ కూడా సదా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని లక్షల మంది రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైసీపీ తాజాగా పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీల 8వ జాబితా విడుదల చేసింది. 5 నేతలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది. 2 పార్లమెంటు 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు మార్పులు చేర్పులు పోను 8వ జాబితాతో కలిపి దాదాపు 72 స్థానాలు ప్రకటించారు. 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. గుంటూరు ఎంపీ స్థానానికి కిలారు రోషయ్య, ఒంగోలు ఎంపీ సీటు బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించిన జగన్, పొన్నూరు అసెంబ్లీకి అంబటి మురళి, కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, జీడి నెల్లూరు నుంచి డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కల్లతూరు కృపాలక్ష్మికి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పజెప్పారు. మొదటి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించగా 2 జాబితాల్లో 3 ఎంపీ 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 3వ జాబితాలో 6 ఎంపీ 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించారు. 4వ లిస్టులో 1 ఎంపీ 8 అసెంబ్లీ స్థానాలకు, 5వ జాబితాలో 4 ఎంపీ 3 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఇక 6వ జాబితాలో 4 పార్లమెంట్ 6 అసెంబ్లీ స్థానాలకు, 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. తాజాగా 8వ జాబితాలో 2 పార్లమెంట్ 3 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను సీఎం జగన్ నియమించారు.